హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ అయితే అంటే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. ఇక మరి కాసేపట్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, మనకు ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి, పూర్తి వాతావరణ సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, వీడియోను షేర్ కూడా చేయండి. మీ దోస్తులందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేస్తే వారు కూడా తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కన ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత 10 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయన్నమాట. ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ యొక్క వర్షాలు అయితే కురుస్తున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మరియు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. చాలా చిన్న వీడియో అండి, తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి. ఇక తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ జిల్లాల్లో మనకు వర్షాలు వస్తాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. ఇక వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ పంట పొలాల్లో పనిచేస్తున్నా లేకపోతే ఎక్కడైనా కూడా పనిచేస్తూ ఉంటే కూడా చెట్ల కింద ఉండకుండా సురక్షిత భవనాల్లో అయితే తలదాచుకోండి. మరొక 3 లేదా 4 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటాయని, హైదరాబాద్లో కూడా వర్షాలు కురుస్తాయని, ఉద్యోగం అంటే ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్ళేవారు కానీ వీళ్ళంతా కూడా రోడ్లపైన జాగ్రత్తగా వెళ్ళాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఇప్పటికే కొన్ని జిల్లాల్లో చూసుకుంటే మనకు సెలవులు కూడా ఇచ్చారు స్కూళ్ళకు. ఇక సెలవులు కొనసాగే అవకాశం కూడా ఉంది. ఇది అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి.